ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ను 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బిడ్డింగ్తో క్యామరన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఓవర్సీస్ ఆటగాడిగా నిలిచాడు. కానీ ఈ డీల్లో అసలు కీలకమైన విషయం వేరే ఉంది. ఓవర్సీస్ ప్లేయర్లకు 18 కోట్ల జీత క్యాప్. ఐపీఎల్ 2026 నుంచి బీసీసీఐ కొత్త నిబంధనను అమలు చేసింది. ఈ నిబంధన ప్రకారం ఓవర్సీస్ ఆటగాడికి గరిష్టంగా 18 కోట్లు మాత్రమే జీతంగా అందుతుంది. ఆక్షన్లో ఎంత పెద్ద బిడ్డొచ్చినా ఆటగాడు పొందేది 18 కోట్లే. మిగిలిన మొత్తం బీసీసీఐ ప్లేయర్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్తుంది. అంటే కేకేఆర్ పర్స్ నుంచి 25.20 కోట్లు తగ్గుతాయి. కానీ క్యామరన్ గ్రీన్కు అందేది మాత్రం 18 కోట్లు మాత్రమే. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు, పూర్తిగా పాలసీ ఆధారిత మార్పు. బీసీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? 1. ఆక్షన్ ఇన్ఫ్లేషన్ను ఆపడానికి. ఇటీవల కొన్ని ఓవర్సీస్ ఆటగాళ్లు మెగా ఆక్షన్లకు దూరంగా ఉండటం, మినీ ఆక్షన్లలో డిమాండ్ పెంచుకోవడం లాంటి ట్రెండ్ కనిపించింది. దీంతో ఫ్రాంచైజీలు అవసరం లేకుండా భారీ మొత్తాలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 2. ఇండియన్ ప్లేయర్ల విలువ కాపాడేందుకు. విదేశీ ఆటగాళ్ల జీతాలు నియంత్రణలో లేకపోతే దేశీయ ఆటగాళ్ల మార్కెట్ విలువ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ క్యాప్ వల్ల టాప్ ఎర్నర్స్లో ఇండియన్ ప్లేయర్లే ముందుంటారు. దేశీయ టాలెంట్కు ప్రాధాన్యం పెరుగుతుంది. 3. టీమ్ బ్యాలెన్స్ కోసం. ఒక్క ఆటగాడికి 25-30 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన స్క్వాడ్ నిర్మాణం దెబ్బతింటుంది. ఇప్పుడు టీమ్స్ బలమైన పూర్తి స్క్వాడ్పై దృష్టి పెట్టాల్సిందే. ప్లానింగ్, స్ట్రాటజీ తప్పనిసరి. క్యామరన్ గ్రీన్ ఎందుకు అంత డిమాండ్? క్యామరన్ గ్రీన్ ఒక రిస్క్ రివార్డ్ ప్యాకేజ్. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, యంగ్, ఫిట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో ఉపయోగపడే ఆటగాడు. కానీ 25.20 కోట్లు అనేది ఆటగాడి అసలు విలువ కాదు, ఆక్షన్లో ఏర్పడిన ప్రెజర్ ఫలితం. ఐపీఎల్ దిశ మారుతోంది. ఈ నిర్ణయం ఒక స్పష్టమైన సంకేతం. అతి బిడ్డింగ్ యుగం ముగింపు దశలో ఉంది. స్ట్రాటజీ, బ్యాలెన్స్ కీలకంగా మారాయి. ఇకపై ఒక్క స్టార్ కంటే పూర్తి టీం ముఖ్యం. ఐపీఎల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక డిసిప్లిన్తో నడిచే బిజినెస్ మోడల్.